హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అవును కదా, ఇది నేను ఆలోచించనే లేదే. ఇప్పుడు ఎలా? ఒకవేళ తను ప్రేమించిన అమ్మాయి కనిపించకపోతే, ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే, అప్పుడు కౌటిల్య గారికి నా ప్రేమ విషయం చెప్పి ఆ తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తే మా ఇద్దరికి పెళ్ళైపోతుంది కదా, నేను ఊహించుకున్న లైఫ్ కూడా నాకు వచ్చేస్తుంది కదా అని అనుకొని ఆ ఊహల్లోనే జీవిస్తూ నిద్రపోయింది సిరి. ప్రతిరోజు కౌటిల్యని చూస్తూ తన మనసులో ఉన్న ప్రేమని ఇంకాస్త అతడి మీద పెంచేసుకుంటూ ఉంటుంది, కానీ ఏ రోజు కూడా తగ్గలేదు. కౌటిల్య ప్రేమించిన అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిపోయి ఉండాలి, లేదంటే కౌటిల్యకి ఆ అమ్మాయి దొరకకూడదు అనే ఒక చిన్న స్వార్థం తనలో రోజు రోజుకి పెరిగిపోయింది. కౌటిల్య ఎప్పటికైనా సరే తనవాడే కావాలి అని అనుకుంటూ, తన మనసులో కౌటిల్య ఉన్నాడు అని తెలిసిన తరువాత కౌటిల్య వాళ్ళ ఇంటికి చాలా ఎక్కువగా వెళ్తూ ఉంది. వనిత సిరిని పిలిచిన ప్రతిసారి కూడా వెళ్తూనే ఉంది. ఒక్కొక్క రోజు పిలవకపోయినా కూడా కౌటిల్యని చూడాలి అని అప్పుడప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని అతనితో టైం స్పెండ్ చేయాలి అని కౌటిల్య ఇంటికి వెళ్ళిపోతూనే ఉంది సిరి. సిరి తండ్రికి కౌటిల్యని మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. అప్పటి వరకు కౌటిల్య మీద ఉన్న ప్రేమ మరి కాస్త పెరిగిపోయింది. తన కుటుంబం గురించి అతడు బాధ్యత తీసుకోవటంతో ఇలాంటి వ్యక్తిని కదా నేను కోరుకుంది అని మనసులో అనుకుంది సిరి. అదే విషయాన్ని నోరు తెరిచి కౌటిల్యకు చెప్పటానికి మాత్రం ఆమెకు ధైర్యం సరిపోవటం లేదు. చెప్పాలి అని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. ఇంకా కౌటిల్య ప్రేమించిన అమ్మాయి గురించి ఎటువంటి క్లారిటీ రాకుండా నేను చెప్పటం అవసరమా అని అనుకుంటూ అలా రోజులు గడుస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయి గురించి వెతుకుతూనే ఉన్నాడు కౌటిల్య, కానీ దొరకటం లేదు. సిరి తన మనసులో ఉన్న ప్రేమ రోజు రోజుకి కౌటిల్య మీద ఎక్కువైపోతుంది. ఎంతగా తన మనసులో కౌటిల్య నిండిపోయాడు అంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కళ్ళ ముందు కౌటిల్యనే కనిపించేంతగా. ఉదయాన్నే ఎప్పటిలా నిద్రలేచిన విక్రమార్క జిమ్ చేసి రూమ్ లోపలికి వచ్చి హలో మేడం అని హిరణ్యని నిద్రలేపాడు. ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లుగా లేచి కూర్చుంది హిరణ్య. ఇంకా ఎంతసేపు పడుకుంటారు మేడం? వెళ్ళండి, వెళ్ళి నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేయి అని ఆర్డర్ వేసినట్లుగానే చెప్పి తను బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. హిరణ్యకి ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం. తను ఇంకా అతడికి నిజం నిరూపించలేదు, బయటకు వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాను అని అనుకుందో ఏమో, ఎప్పటిలా అలవాటైన లైఫ్ అనుకుందో ఏమో. గబగబా లేచి వాష్రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కిచెన్లోనికి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేసింది. విక్రమార్క మాత్రం ఆమె చేసే పనులని చూసి నవ్వుకుంటూ బాల్కనీలోనికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. హిరణ్య అతడి కోసం అట్లు వేస్తూ, నేనేంటి ఈ విక్రమార్క నన్ను టిఫిన్ చెయ్యమని ఆర్డర్ వేయగానే నేను చెయ్యను అని చెప్పకుండా టిఫిన్ చేయటానికి వచ్చేశాను అని అనుకుంటూ తనని తానే కాసేపు తిట్టుకొని, ఇక ఎలాగో వచ్చింది టిఫిన్ చేస్తే సరిపోతుంది అనుకొని టిఫిన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని వచ్చి విక్రమార్కకు ఇచ్చి ఆ తర్వాత తను కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని అతని ముందు చైర్లో కూర్చుంది. విక్రమార్క నవ్వుతూ ఆ ప్లేట్ తీసుకొని తింటూ, రేపటి నుంచి నేను ఈ టేస్ట్ మిస్ అయిపోతాను కదా మేడం, మీ టేస్ట్ నాకు చాలా బాగా ఇష్టం, ఈ ఫుడ్ సూపర్ అని అన్నాడు. హిరణ్య కళ్ళు చిన్నవి చేసి విక్రమార్క వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా, రేపు నాకు ఇలా టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇప్పటి వరకు మీరు చేశారు, నెక్స్ట్ ఇక నేను నా లైఫ్ సింగిల్ అని విక్రమార్క అంటుంటే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? జీవితాంతం నేను ఇక్కడ నీ దగ్గరే ఉండిపోవాలి అని నువ్వు నన్ను అడగాలి అనుకుంటున్నావా అని సూటిగా అతడి కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది హిరణ్య. నా మనసులో అదే ఉద్దేశం ఉంటే నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు అని సీరియస్గా చెప్పి అప్పటికే తను తినటం అయిపోవటంతో రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు విక్రమార్క. అమ్మో, వీడేంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? అంటే ఇప్పుడు నన్ను బయటికి పంపించడా, ఇక్కడే ఉంచేసుకుంటాడా?
వీడిని తప్పించుకొని నా అంతటగా నేను బయటకు వెళ్ళాలి అంటే చాలా కష్టం. వెళ్ళినా నేను ఎక్కడున్నో తెలుసుకోవటం విక్రమార్కకు చాలా ఈజీ. ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడిపోయింది హిరణ్య. ఆమె ఆలోచనలను అర్థం చేసుకున్న విక్రమార్క, నువ్వు అంతగా ఆలోచించి నీ బ్రెయిన్ని అరగదీయవలసిన అవసరం లేదులే. ఈరోజు నైట్కి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు చేసుకున్న ప్రిపరేషన్స్ వేస్ట్ ఏమీ కావలేదు. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయిలే అని సాగదీస్తూ అన్నాడు. అప్పుడు కాస్త రిలీఫ్గా ఫీల్ అయిన హిరణ్య అనుమానంగా విక్రమార్క వైపు చూసింది, అతడి మాటల్లో ఉన్న అర్థాన్ని ఏంటో గ్రహిస్తూ. నా వైపు నువ్వు అంత అనుమానంగా చూడవలసిన అవసరం ఏమీ లేదు, తర్వాతైనా చూడొచ్చు అని అంటూ కూడా, సారీ, నీకు నన్ను తర్వాత ఇలా చూసే ఛాన్స్ ఉండదు కదా, మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడే నువ్వు ఎంతసేపు నన్ను చూడాలి అనుకుంటున్నావో అంతసేపు చూసుకో. అలానే నీ టిఫిన్ తినటం త్వరగా అయిపోతే నేను నీకు ఒక విషయం చెప్తాను అని అన్నాడు. ఇప్పుడు వీడు నాకేం చెప్తాడు అని అనుకుంటూనే గబగబా తను తినేసి మరలా బాల్కనీలోనికి వచ్చి కూర్చుంది. 10 నిమిషాల పాటు విక్రమార్క హిరణ్యతో ఏమీ మాట్లాడలేదు. తన ముందు ఉన్న ల్యాప్టాప్లో తన వర్క్ ఏదో తాను చేసుకుంటూ ఉన్నాడు. ఈ విక్రమార్కకి ఏమైనా మెంటలా? ఏదో మాట్లాడాలి అని చెప్పి ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడేంటి? నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? కొంపదీసి ఏమైనా కోరికలు మిగిలిపోయి ఉన్నాయి అని ఆ కోరికలు నన్ను అడుగుతాడా అని అనుకుంటూ కూడా, అవును, ఈ పండక్కి ముందు నా కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు ఖచ్చితంగా జీవితాంతం ఇక్కడే ఉండిపో అని నన్ను అడుగుతాడేమో అని అనుకున్నానే, కానీ అలా అడగలేదు. నిజంగానే ఈ విక్రమార్క కోరికలు వింతగా విచిత్రంగా ఉంటాయి అని అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంది. 10 నిమిషాల తర్వాత సిస్టమ్ని ఆమె వైపు తిప్పి అక్కడ ఉన్న మ్యాటర్ చదువు అని అన్నాడు. ఏముంది సిస్టంలో, నన్నెందుకు చదవమన్నావు అన్నట్లుగా ఆమె ల్యాప్టాప్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ చదవటం మొదలుపెట్టింది. అందులో బిజినెస్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ కూడా అక్కడ కనిపించడంతో ఇప్పుడు దీని గురించి నాకెందుకు అని అడిగింది. విక్రమార్క లేచి చిరుకోపంగా హిరణ్య తల మీద కొట్టి, నా దగ్గర నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నావు కదా, దానికోసం ఇదిగో ఈ టిప్స్ నీకు ఉపయోగపడతాయి, అందుకే చదువుకో అని చెప్తున్నాను. ఇవి చదవటం అయిపోయిన తర్వాత నన్ను పిలు, నేను వస్తాను, అంతవరకు రూమ్లో ఉంటాను అంటూ అతడు రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇతడు నాకు నిజంగానే ఈ బిజినెస్ టిప్స్ ఇవన్నీ నేర్పించాలి అనుకుంటున్నాడా అని అనుకుంటూ, సర్లే నేర్చుకుంటే తప్పేమీ లేదు కదా అని బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసేటప్పుడు ఎవరెవరితో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది కూడా ఇప్పుడు ఈ సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఇయర్ అలా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండటంతో వాటన్నిటి గురించి హిరణ్య క్లుప్తంగా చదువుతూ ఉంది. అలా చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తన కళ్ళ ముందు కదులుతున్నట్లుగానే అనిపించాయి. తను నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేసినట్లు, తను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అవి చదువుతూనే సొల్యూషన్ అయిపోయినట్లుగా. అలా సుమారు 2 గంటల సేపు హిరణ్య ఆ ల్యాప్టాప్లో ఉన్న మ్యాటర్ గురించే చదువుతూ దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంది. విక్రమార్క రూమ్లో సోఫాలో కూర్చొని ఆమె చదువుకుంటూ బిజీగా ఉంటే, ఆమె చదువుతున్నప్పుడు కనిపిస్తున్న హావభావాలు, కళ్ళు ఎలా తిప్పుతుంది, ఫేస్ రియాక్షన్స్ ఎలా మారిపోతున్నాయి అనేది గమనిస్తూ నవ్వుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి కిచెన్ లోపలికి వెళ్ళి ఇద్దరి కోసం టీ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఆమె ముందు పెట్టి, ఇదిగో టీ తాగు, ఈ పాటికి చదివి చదివి నీ బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది అని అన్నాడు విక్రమార్క. నువ్వు చెప్పింది నిజమే, ఇవన్నీ చదువుతుంటే నిజంగానే నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది, అదేంటో నా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది అని అంటూ అతడు తన కోసం తీసుకొని వచ్చిన టీని తాగుతూ అన్నది హిరణ్య. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని తనలో అనుమానం కలగటంతో విక్రమార్కను అడిగింది హిరణ్య. విక్రమార్క సమాధానం ఏమీ చెప్పకుండా, వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి, ఆ తర్వాత నీకు ఇంకొక క్లాస్ కూడా ఉంది అని అన్నాడు. ఏంటి, ఇంకొక క్లాసా? దేని గురించి అని అయోమయంగా అడిగింది హిరణ్య.
వెళ్ళండి మేడం, వెళ్ళండి. త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తే మనం మన క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు మీరు నా కోసం వంట చేయకపోతే తర్వాత మీ చేతి వంట నేను తినే పనేనా? అస్సలు నాకు జీవితంలో ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అని అంటూ చెప్పటం మర్చిపోయాను. ఈరోజు లంచ్లోకి చాలా వెరైటీస్ చేయాలి. సింపుల్గా రైస్, కర్రీ ఒక్కటి పెడితే సరిపోదు. సాంబార్, అలానే ఒక ఫ్రై, అప్పడాలు, ఇంకా మీకు చెయ్యాలి అనిపిస్తే 2, 3 వెరైటీస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నాకు బాగా తినాలి అనిపిస్తుంది అని అన్నాడు విక్రమార్క. నేనేమైనా హోటల్లో పనిచేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన మెనూ అంతా నీకు ప్రిపేర్ చేసి ఇవ్వటానికి అని సీరియస్గా అన్నది హిరణ్య. లేదు మేడం, లేదు, మీరు నా కోసం పనిచేస్తున్నారు అని ఆమె బుగ్గలాగుతూ అన్నాడు విక్రమార్క. ఈ అంటూ కోపంగా ఏదో తిట్టడానికి చైర్లో నుంచి పైకి లేచింది హిరణ్య. కానీ ఆమెకు అటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె చేతిని పట్టుకొని, మేడం, ఇప్పుడు కోపం వద్దు, తప్పదు, మీరు నా దగ్గరే ఉన్నారు, నా కోసం ఇవన్నీ చెయ్యాలి అని అతను ఐబ్రో ఎగరేస్తూ అనటంతో ఏమనుకుందో ఏమో సైలెంట్గా కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య. విక్రమార్క నవ్వుకుంటూ ఆమె వెనకే కిచెన్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న గట్టు మీద కూర్చొని ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే తను ఆమె కట్ చేస్తున్న క్యారెట్ తీసుకుని తింటూ, మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక్కసారైనా కనిపిస్తారా అని అడిగాడు విక్రమార్క. కనిపించను, నీకు కనిపించాలి అని కూడా నేను అనుకోవటం లేదు, చచ్చినా కూడా నీకు కనిపించను అని కోపంగా పళ్ళు బిగబెట్టి అన్నది హిరణ్య. ఆ మాటకి విక్రమార్క గట్టిగా నవ్వుతూ, ఈ ప్రపంచం చాలా చిన్నది మేడం, ఆ విషయం మీరు మర్చిపోతే ఎలా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఖచ్చితంగా ఇండియాలోనే ఉంటారు. నేను ఇండియా మొత్తం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీరు నాకు కనిపిస్తారులే మేడం అని అన్నాడు. అవును కదా, నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను అని అంటూ తన కూరగాయలు కట్ చేస్తూ ఉన్నది కూడా ఒక్క క్షణం ఆగిపోయి భయంగా విక్రమార్క వైపు చూసింది. ఒకవేళ తను కనిపిస్తే, తనని అతడు బలవంతంగా తీసుకొని వస్తే అప్పుడు తను ఏమీ చెయ్యలేదు. ఇంతకుముందు తనని తీసుకొని వస్తే తను ఏం చెయ్యగలిగింది? ఇకపైన కూడా అలానే కదా చేసేది. అతడికి ఉన్న బలగం ముందు తను నథింగ్. కనీసం ఇతడి గురించి కూడా బయట ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు ఎవరు యాక్షన్ తీసుకుంటారు? నేను బయటకు వెళ్తే నా పేరెంట్స్ దగ్గరికి కూడా నేను వెళ్ళటం లేదు, ఒంటరిగానే ఉండాలి అనుకుంటున్నాను. ఇక నేను కనిపించకపోయినా ఎవరికి తెలుస్తుంది అని ఆలోచనలో పడిపోయింది. ఏంటి మేడం అంతగా ఆలోచిస్తున్నారు? ఒకవేళ నువ్వు నాకు కనిపిస్తే నేను నిన్ను మరలా ఇదిగో ఈ ఇంటికి, ఈ రూమ్లోనికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఇక్కడే బందీగా ఉంచేస్తాను అని ఆలోచిస్తున్నారా అని అడిగాడు. కాదు అని మాత్రం నోరు తెరిచి చెప్పలేకపోయింది హిరణ్య. ఎందుకంటే విక్రమార్క తనని ప్రేమిస్తున్నాడు అని తెలుసు. ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా తను కనిపిస్తే బలవంతంగా తీసుకొని వస్తాడు ఏమో అన్న భయం ఆమె మనసులో ఉంది. మీరు ఏమీ భయపడద్దు మేడం, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా సరే నాకు కనబడతారు, తప్పదు కదా. అదే కాక మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు కదా, మరి కనిపించకుండా ఎక్కడికి వెళ్తారు? ఏదో ఒక మీటింగ్లోనైనా కనిపిస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం అప్పుడు నేను ఇక్కడికి బలవంతంగా అయితే తీసుకొని రానులేండి అని విక్రమార్క అనటంతో అప్పుడు గుండెల మీద చేతులు పెట్టుకుని ఊపిరి పీల్చుకుంది హిరణ్య. కూరగాయలు కట్ చేయటం స్టార్ట్ చేసిన ఆమెకు మరో అనుమానం రావటంతో, నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా, నన్ను ఎక్కడ చూసినా కూడా నువ్వు పట్టించుకోవు కదా అని అడిగింది. ఒక్క కండిషన్ మీదైతే నేను మిమ్మల్ని అస్సలు పట్టించుకోను అని అన్నాడు విక్రమార్క. కండిషనా ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూసింది. మరలా మధ్యలో ఈ విక్రమార్క బుర్రలో ఏం తిరుగుతుందో ఏంటో, ఏ పెంట పెడతాడో ఏమో అనే భయంతో. విక్రమార్క నవ్వుతూ, నువ్వు నన్ను చూసి నేను మీకు తెలిసిన విక్రమార్క అని నువ్వు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు నేను మిమ్మల్ని చూసినా అస్సలు పట్టించుకోను. ఒక్కవేళ నువ్వు నన్ను చూసి విక్రమార్క అని నన్ను పిలుస్తూ నా దగ్గరకు వచ్చి నీకు బాగా తెలిసిన వాడిలాగా నాతో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నేను
రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మేడం. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వెవరు, నేనెవరు, నీకు నాకు ఇప్పటి వరకు పరిచయమే లేదు అన్నట్లుగానే ఉండాలి. కానీ అంటూ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఈ మధ్యలో కానీ ఏంట్రా అని ఫ్రస్ట్రేషన్లో అతని చెప్పేది పూర్తిగా చెప్పకుండా మధ్యలోనే ఆపేశాడు అన్న ఇదిలో అన్నది హిరణ్య. ఎందుకు మేడం ప్రతిదానికి ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ భయపడుతూ ఉన్నారు? నాకు ఇదిగో ఇలా నన్ను చూసి భయపడే బుజ్జి మేడం నచ్చదు. ధైర్యంగా నన్ను తిట్టే మేడమే నచ్చుతుంది. ఫస్ట్ నుంచి నువ్వు నన్ను తిడుతూనే ఉన్నావు కదా, అలానే ఏ ఒక్కరూ నాకు ఎదురు తిరిగి మాట్లాడటానికి కూడా ముందుకు రారు, ఆలోచిస్తారు. కానీ నువ్వు నాకు ఎదురు తిరిగి ఖచ్చితంగా నిజాన్ని నిరూపిస్తాను, అలానే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటూ నా పతనాన్ని చూస్తాను అని నాకే సవాల్ విసిరారు మేడం. అటువంటి మీరు ఇలా చిన్న చిన్న విషయాలకి భయపడటం నాకు నచ్చదు అని అన్నాడు విక్రమార్క. నాకు కూడా నచ్చదు, కానీ ఏం చేస్తాం, ఈ 6 నెలల్లో నువ్వు నాకు భయం అంటే ఎలా ఉంటుందో అలానే అబ్బాయిలు ఇదిగో నీలా మూర్ఖంగా కూడా ఎలా ఉంటారు అనేది కళ్ళ ముందు నిరూపించావు కదా. అందుకే నిన్ను చూస్తే నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్న మీనింగ్ ఏంటో తెలుసుకుంటూ ఉంటే భయంగానే ఉంటుందిరా బాబు అని మరలా తను ఫుడ్ ప్రిపేర్ చేయటం కంటిన్యూ చేస్తూ అన్నది హిరణ్య. మీరు అంతగా భయపడవలసిన అవసరం లేదులే మేడం. మీరు అంతగా భయపడే పనులు నేనేమీ చెయ్యనులే. జస్ట్ చిన్న ఒక అబ్జెక్షన్ చెప్పటానికి మాత్రమే కానీ అంటూ నేను చెప్తున్న మాటలని మధ్యలో ఆపాను అంతే అని అన్నాడు విక్రమార్క. ఇదండి ఇవాల్టి స్టోరీ.